సారు ఈ చిట్టిబాబు ఖాతాలో ఏదైనా రికార్డు పడిందంటే అది అక్కడే ఆగిపోద్ది సారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ నిజంగా విధ్వంసం సృష్టించే విధంగా ఉంది. అది ట్రైలర్ అనడం కన్నా విధ్వంసం అంటే కరెక్ట్ అయిన పదం. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో ఏదో ఉంది అన్నట్టు శంకర్ గారు చిత్రీకరించినట్టు మనకు అర్థమవుతుంది. 4 వేరియేషన్స్ కనబడుతున్నాయి. నిజంగా సినిమా బాగుండి బ్లాక్ బాస్టర్ అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సునామీలా పడిపోతుంది జనాల మీద. వేవ్స్ అన్ని వచ్చాయి ఇన్ని వచ్చాయి, నేను వేస్ట్ చేయను, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. మన టాలీవుడ్ లో మెగా ఫ్యాన్స్ విధ్వంసం జరిగిపోతుంది, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు దీని మీద. ఆయన కష్టం తెలిసిపోతుంది ట్రైలర్ లో. అలాగే శంకర్ గారు కూడా దీన్ని ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ చేయాలని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆయనకి కూడా ఈ ఛాలెంజ్ చాలా అవసరం. సుకుమార్ గారు రంగస్థలానికి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చాలా వరకు పెర్ఫార్మెన్స్ లాగేసుకున్నారు. ఇంకా తిరుగులారి విషయానికి వస్తే రాజమౌళి గారు ఎంత గుంజాలో రామ్ చరణ్ గారికి అంత గుంజి పడేశారు. ఇక శంకర్ గారు ఎంత లాక్కోవాలో ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టినట్టు మనకి క్లియర్ క్రిస్టల్ గా మనకు అర్థమైపోతుంది గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినట్టయితే. మెగా ఫ్యాన్స్ కి నిజమైన సంక్రాంతి గేమ్ చేంజర్ ఇవ్వబోతుందని మాకు అర్థమవుతుంది. టాలీవుడ్ లో భయపడవలసిన అవసరం లేదు. మెగా ఫ్యాన్స్ కోకొల్లలుగా ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. మెగా మేనల్లుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోకొల్లలుగా ఉన్నారు. విధ్వంసం జరిగిపోద్ది. వడగళ్ళలో వర్షం కురుస్తుంది టాలీవుడ్ లో. ఓవర్సీస్ నుంచి కూడా వడగళ్ళు వర్షం కురుస్తుంది, రికార్డులు వర్షం కురిస్తుంది, అందులో డౌట్ లేదు. శంకర్ గారు చిన్న పాయింట్, మంచి కోర్ పాయింట్ తీసుకుని సినిమాని నడిపించేస్తారు. ఒకే ఒక్కడు భారతీయుల సరైన కంటెంట్ ఆయన ఇస్తే విధ్వంసం జరిగిపోతుంది. బాలీవుడ్ లో కూడా విధ్వంసం జరిగిపోతుంది. ఫ్రెష్ కంటెంట్ గా వాళ్ళు విలువిస్తారు. ఫ్రెష్ కంటెంట్ లో దమ్ము ఉన్నట్టయితే వాళ్ళ దాసోహం అయిపోతారు, పూజిస్తారు, గుండెల్లో పెట్టేసుకుంటారు. అంటే టాలీవుడ్ అంతా కలుపుకుంటే 300 కోట్ల వరకు వస్తుంది. ఓవర్సీస్ కలుపుకున్న 300 కోట్ల వరకు వస్తుంది. ఇది సరిపోదు. గేమ్ చేంజర్ బడ్జెట్ చాలా పెట్టేశారు. 450 కోట్ల వరకు ఖర్చు అయిందని ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కావలసింది 1200 కోట్ల పైనే రావాలి. అంటే బాలీవుడ్ సహాయం మనకి ఎంత అవసరం. బాలీవుడ్ లో కిక్ అయితే ఇంకా సినిమాని ఎవరు ఆపలేరు. మినిమం 500 కోట్లు దాటాలి బాలీవుడ్ నుంచి. బాలీవుడ్ మార్కెట్ మనకి చాలా అవసరం. బాలీవుడ్ లో ఇంత మార్కెట్ ఉందని మనకు ఇంతవరకు తెలియదు. హైయెస్ట్ మార్కెట్ పఠాన్ 582 కోట్లు, అదే టాప్ అనుకున్నాము. కానీ స్త్రీ 2 వచ్చింది, అది తప్పని నిరూపించి 627 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అఫ్ కోర్స్ అది హర్రర్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ పుష్పరాజ్ అలా కాదు. మన టాలీవుడ్ హీరో మెగా మేనలుడు 850 కోట్ల వరకు వెళ్తున్నాడంటే మార్కెట్ కని విని ఎరగన్న భూతో నా భవిష్యత్తు అనేది ఆయన నిరూపించారు. అంటే ఇంత మార్కెట్ ఉందని మనకు తెలుసు కనుక మన టార్గెట్ అంతా బాలీవుడ్ ఉండాలి. అంటే మన తెరకెక్కించిపోయి సినిమా ఎలా ఉండాలంటే చరిత్ర సృష్టించాలి. సినిమా ఒక చరిత్ర కావాలి. విధ్వంసం జరిగిపోవాలి, గేమ్ చేంజర్.